చూద్దాం. ప్రపంచ సుందరి పోటీల తుదిఘట్టం దగ్గర పడింది. ఎల్లుండి హైటెక్స్లో గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఆ వేదికపై ప్రపంచ సుందరి కిరీటం ఎవరిని వరించనుందో తేలిపోతుంది. 109 మంది అందాల భామలో ప్రపంచ సుందరి కిరీటం కోసం తలపడగా తుది పోటీలకు 40 మంది కంటెస్టెంట్లు ఎంపికయ్యారు. గ్రాండ్ ఫినాలేలోని ఒక్కో దశలో కొందరిని ఎలిమినేట్ చేస్తూ పోయి తుది వరకు నిలిచిన ముగ్గురిని ఫస్ట్, సెకండ్, థర్డ్ విజేతలుగా ప్రకటిస్తారు. హైటెక్స్లోని ఈ నెల 31న జరగనున్న గ్రాండ్ ఫినాలేకు సుమారు 4000 మంది అతిథులు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు తెలిపారు. మిస్ ఇండియా నందిని గుప్తా మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే పోటీలో ఉండడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం విద్యను నిర్వీర్యం చేస్తుందని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. విద్యలో మార్పు అంటే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ చూపించడం విద్యలో మార్పు అని ప్రశ్నించారు. కేసీఆర్ పెట్టిన గురుకులాల్లో చదివిన విద్యార్థులు ఉన్నత స్థాయికి వచ్చారని గుర్తు చేశారు. వారిని అభినందించిన రేవంత్కి ధన్యవాదాలు తెలిపారు. కేసీఆర్ విద్యకు ప్రాధాన్యత ఇవ్వలేదని మాట్లాడుతున్న రేవంత్ రెడ్డికి గురుకుల పాఠశాలలో చదివిన విద్యార్థులే ఆదర్శమన్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ప్రణాళిక ఏంటో ప్రభుత్వం స్పష్టం చేయాలని సబితా అన్నారు. 85 కోట్ల నుంచి 200 కోట్ల వరకు అంచనాలు ఎందుకు మార్చారని సబితా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అంటే కేసీఆర్ గారు పెట్టిన గురుకులాల స్టూడెంట్స్ని అక్కడ కూర్చోబెట్టుకొని కేసీఆర్ గారు ఏమీ చేయలేదు, గత ప్రభుత్వం 10 ఏళ్లలో విద్యకు ఏమీ చేయలేదని మాట్లాడడం అనేది నిజంగా ముఖ్యమంత్రి గారు ఆయన ప్రశ్నించుకోవాలి. అసలు ముందు కూర్చున్న పిల్లలే కేసీఆర్ గారు తీసుకున్న విద్యలో తీసుకొచ్చిన మార్పుకు నిదర్శనంగా ముందు కూర్చున్న పిల్లలే ఉన్నారు. వాళ్ళకి ల్యాప్టాప్ ఇవ్వాలని కూడా అప్పుడు తీసుకున్న నిర్ణయమే. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెడుతున్నాను, నేను పెడుతుంటే ఒక పార్టీ వ్యతిరేకిస్తుంది అని మాట్లాడుతున్నారు. మేము వ్యతిరేకించట్లేదు. మీరు తీసుకున్న నిర్ణయం విధానపరమైన నిర్ణయంలో ఉన్న లోపాన్ని ఎత్తి చూపిస్తున్నాం. మీరు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏదైతే తీసుకొస్తామన్నారో సంతోషం, కానీ ఆ స్కూల్స్ అన్ని కంప్లీట్ చేయడానికి మీ ప్రణాళిక ఏంటనేది చెప్పాలి. 85 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ స్టార్ట్ చేస్తున్నాం అని మొదలుపెట్టారు, కానీ నిన్న చూస్తా ఉంటే 200 కోట్లకి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. అసలు వచ్చిన మార్పు ఏంది? మీరు తీసుకొచ్చిన 85 కోట్లను అనౌన్స్ చేసిన రోజు నుండి ఇప్పటి వరకు తట్టడి మట్టే లేదు, కానీ అంచనాలు పెంచుకుంటూ పోయారు. అక్కడే మతలు పోయింది అని అడుగుతున్నాం. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏదైతే పెడుతున్నామో మొత్తం మార్పు తీసుకొచ్చేస్తాం అంటున్నారు. అసలు ఈ 1.5 ఇయర్లో ఏం మార్పు తీసుకొచ్చారనేది స్పష్టం చేయాలని కోరుతున్నాను. అసలు ఏం విద్యాపరంగా ఎక్కడ మార్పు తీసుకొచ్చారు? మీరు తీసుకొచ్చిన మార్పు ఏంటి? ఈరోజు గురుకులాల్లో ఉన్న డిగ్రీ కాలేజీలు మూసేస్తున్నారు, అదేవిధంగా జూనియర్ కాలేజీలు మూసేస్తున్నారు. ఈరోజు 2000 స్కూళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా మూతపడిపోయినాయి. ఇదేనా మీరు తీసుకొచ్చిన మార్పు? ఎందుకైనా విద్యా కమిషన్ వేస్తున్నారు మీరు? అంటే కేసీఆర్ గారు చంపాపేటలో నాగేశ్వర ఆయుర్వేదిక్ హాస్పిటల్ను ఎంపీ ఈటెల రాజేందర్ ప్రారంభించారు. మన ఇంట్లో ఉన్న పోపుల బాక్సే ఆయుర్వేదిక్ మెడిసిన్ లాగా పనిచేస్తుందన్నారు. ఆయుర్వేదానికి పుట్టినిల్లు భారత్ అన్నారు. మానవ ఆరోగ్యానికి కాపాడడంలో ఆయుర్వేదిక్ ముందుంటుందన్నారు. క్యాన్సర్ రాకుండా నివారించడంలో, ఇమ్యూనిటీ పెంచడంలో ఆయుర్వేదిక్ ముందుంటుందన్నారు. కరోనా సమయంలో అన్ని దేశాలు బెంబేలెత్తి కన్నీరు పెడుతుంటే ధైర్యంగా ఉన్న దేశం భారత్ అన్నారు. నాగేశ్వర ఆయుర్వేదిక్ హాస్పిటల్ ప్రాక్టికల్గా ఉంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఈటెల ఆకాంక్షించారు. అనేక రకాల మెడిసినల్ ప్లాంట్స్ మానవ ఆరోగ్యాన్ని కాపాడుతున్న విషయం మనం చూస్తా ఉన్నాం. కరోనా వచ్చినప్పుడు అన్ని దేశాలు బెంబెలెత్తితే కన్నీళ్లు పెడతా ఉంటే ధైర్యంగా ఉన్న ఏకైక దేశం భారతదేశం. పోపుల పెట్టే మన ఇంట్లో ఉన్న పోపుల పెట్టినే మనిషి యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ గా అదొక ఆయుర్వేద మెడిసిన్ గా పనిచేస్తుందని చెప్పి చాలా పత్రికలు రాసి, ఎందుకు భారతదేశంలో ఇన్ని కోట్ల మంది ఉన్నా, ఇంత పేదరికం ఉన్నా, ఇన్ని బస్తీలు, ఇంత డెన్సిటీ పాపులేషన్ అప్పటికి కూడా కరోనాలో తట్టుకోగలిగిందంటే మన ఇంట్లో ఉన్న పోపుల పెట్టినే సగం మనిషి ఆరోగ్యాన్ని కాపాడుతుందని చెప్పి మనం చూసుకున్నాం. లక్షలాది మొక్కలు, లక్షల మొక్కలు, లక్షల రకాల ఔషధాలు ఆయుర్వేదంలో పనిచేస్తా ఉన్నాయి. ఆయుర్వేదంలో క్యాన్సర్ నయం చేసేటువంటి శక్తి లేకపోవచ్చు, కానీ ఆయుర్వేదంలో క్యాన్సర్ వచ్చిన తర్వాత కూడా ఇమ్యూన్ సిస్టమ్ పెంచడానికి కొంత పనిచేసే ఆస్కారం ఉంటుంది. క్యాన్సర్ రాకుండా, ఇతర రోగాలు రాకుండా ఇవాళ ఆయుర్వేదంలో అనేక రకాల చెట్లు, దానికి కరెక్ట్ ఫార్ములేషన్స్లో వనమూలికలతో కూడినటువంటి ట్రీట్మెంటే అనేక రోగాలు నయం చేస్తారు.
చంపాపేటలో నాగేశ్వర ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఓపెన్ చేయడం ఎంతో సంతోషంగా ఉంది. మేమే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి న్యూట్రాసిటికల్ మరియు ఆయుర్వేదిక్ మెడిసిన్ మా హాస్పిటల్లో ప్రమోట్ చేస్తాం. ఇవి మన శరీరంలో విటమిన్స్, మినరల్స్, అమైనో యాసిడ్స్, ఆల్కలైడ్స్, ఫ్లావనైడ్స్, ప్రోటీన్స్ ఇట్లాంటి వాటి డెఫిషియన్సీ ఉంటుంది. ఇప్పుడు దీని వల్లనే అనేక రకాల జబ్బులు, క్యాన్సర్, మోకాలు నొప్పి, వెన్నెంపు నొప్పి ఇలాంటివి మినరల్స్ డెఫిషియన్సీ వల్ల వస్తాయి. వీటన్నిటిని బాండ్స్ ద్వారా ఐసోలేట్ చేసి చాలా రోజుల నుంచి ఏర్పడిన గత 10 సంవత్సరాల నుంచి ఏర్పడిన డెఫిషియన్సీని కూడా అతి తక్కువ సమయంలో శరీరంలో ఆయా విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ యొక్క డెఫిషియన్సీని ఫుల్ఫిల్ చేయడమే, డెఫిషియన్సీ తగ్గించేసి వాటిని మానవ శరీరంలో ఫుల్ఫిల్ చేయడమే మా ట్రీట్మెంట్. దీనివల్ల చాలా రకాల జబ్బులకు నివృత్తి కలుగుతుంది. భారతదేశ భద్రత విషయంలో అందరం ఏకమవ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్ణయాలకు అండగా నిలిచామని ఉద్ఘాటించారు. భారత్పై పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు పెట్టరేగిపోతున్నారని ధ్వజమెత్తారు. ఉగ్రవాదులను తుదిముట్టించే వరకు సైన్యానికి అండగా ఉంటామని తెలిపారు. ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో మేడ్చల్ నియోజకవర్గంలో జై హిందూ యాత్ర నిర్వహించారు. బాచుపల్లి విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి కేజీఆర్ కన్వెన్షన్ వరకు జై హింద్ యాత్ర కొనసాగింది. పాకిస్తాన్కు గుణపాఠం చెప్పే విషయంలో కేంద్రానికి సహకరించామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. యుద్ధం అంటే ధైర్యం, వెన్నుముక, యుద్ధతంత్రం ఉండాలని చెప్పుకొచ్చారు. 4 రోజుల యుద్ధం తర్వాత అర్ధాంతరంగా ఎందుకు ఆపేశారని ప్రశ్నించారు. యుద్ధం చేయాలనుకున్నప్పుడు అఖిలపక్షాన్ని పిలిచారని, యుద్ధం ఆపేసినప్పుడు అఖిలపక్షాన్ని ఎందుకు పిలవలేదని ప్రశ్నల వర్షం కురిపించారు. గుండెలో ధైర్యం ఉన్న నాయకుడే యుద్ధాన్ని గెలిపిస్తారని తెలిపారు. అమెరికా ఒత్తిడికి తలకు యుద్ధాన్ని అర్ధాంతరంగా ఆపేశారా అని నిలదీశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీడియా ముందుకు వచ్చి యుద్ధం ఆపానని ప్రకటించారని గుర్తు చేశారు. పాకిస్తాన్కు గుణపాఠం చెప్పడానికి సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని కోరారు. పీఓకేను స్వాధీనం చేసుకోవాలని మోదీతో తాము చెప్పామని అన్నారు. 1971 యుద్ధంలో పాకిస్తాన్ను ఓడించామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఆనాడు పాకిస్తాన్ ఉగ్రవాదులు ఈ దేశంలో అమాయకులను చంపినప్పుడు అఖిల పక్షం కావాల్సి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడాల్సిన అవసరం కనిపించింది. కానీ ట్రంప్ బెదిరించగానే నువ్వు యుద్ధాన్ని విరమించుకున్నప్పుడు అఖిల పక్షాన్ని ఎందుకు పిలవలేదని మేము సూటిగా అడుగుతున్నాం ఈ దేశ ప్రధానమంత్రిని. ఇది నీ సొంత వ్యవహారం కాదు, నీ పార్టీ వ్యవహారం కాదు, ఇది ఎన్నికల విధానం కాదు, ఇది దేశ భద్రతకు సంబంధించిన విధానం. దేశ భద్రత విషయంలో యుద్ధం చేయాల్సిన సమయంలో యుద్ధం విరమించడం ద్వారా 140 కోట్ల భారతీయుల యొక్క ఆత్మ గౌరవాన్ని ట్రంప్ దగ్గర తాకట్టు పెట్టొచ్చి ఇవాళ గొప్పల కోసం ఉపన్యాసాలు బీజేపీ వాళ్ళు ఇస్తున్నారు తప్ప ఈ దేశ భద్రత పట్ల వాళ్ళకు పట్టింపు లేదు. ఇవాళ నేను అడుగుతున్న బీజేపీ వాళ్ళని, పీఓకేను గుంజుకోవద్దని ఎవరు చెప్పారు? మేమందరం దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు 140 కోట్ల మంది మీకు అండగా నిలబడి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ను గుంజుకో, పాకిస్తాన్ ఓడించమని చెప్పినాం. బెలూచిస్తాన్ విడగొట్టి ఇంకో దేశంగా ఏర్పాటు చేయమని చెప్పినాం. బెలూచిస్తాన్ విడదీసే శక్తి నీకు లేదు, పీఓకే తెచ్చే శక్తి నీకు లేదు. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీని మీరు విమర్శించడం ద్వారా ఏమి చెప్పదలుచుకున్నారని బీజేపీ నాయకులను నేను అడగదలుచుకున్నా. ఉగ్రవాదులపై ఎమ్మెల్యే రాజాసింగ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర, తెలంగాణలో 2 ఉగ్రవాదులు దొరికారు. దీనిపై ఇంకా ఎంతమంది అమాయకులను చంపుతారని ఆయన అన్నారు. గోకుల్ చాట్, లుంబిని పార్క్ వద్ద పేదలను చంపారు. అక్కడ ఎవరు నిలబడతారు? పేదవాళ్లే కదా అని ఆవేదన వ్యక్తం చేశారు. సిరాజ్, సమీర్ ఏ మతం వారో తెలంగాణ, ఆంధ్ర ప్రజలు ఆలోచించుకోవాలని రాజాసింగ్ అన్నారు. సాయిబాబా టెంపుల్ బాంబు బ్లాస్ట్ టెర్రరిస్టుల అడ్వకేట్ ఎంఐఎం పార్టీ సపోర్టర్ అన్నారు. ఎన్ఐఏ పోలీసులకు విజ్ఞప్తి, టెర్రరిస్టుల టార్గెట్ చేయవారనేది ముందస్తు సమాచారం ఇవ్వాలన్నారు. హిందుత్వం కోసం పనిచేసే వారిని టార్గెట్ చేస్తున్నారని రాజాసింగ్ తీవ్ర స్థాయిలో భగ్గుమన్నారు. ఒక 2 టెర్రరిస్టు దొరికినారు. ఒక్క టెర్రరిస్ట్ ఆంధ్ర నుంచి, ఇంకో టెర్రరిస్టు తెలంగాణ నుంచి. సిరాజ్, సమీర్ పేద ప్రజలని సంపనికి టిఫిన్ బాంబులు తయారు చేసినారని, ఎక్కడెక్కడో ఆ టిఫిన్ బాంబు పెట్టి పేల్చనికి కుట్ర చేసినారంట. నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నా, ఇంకా ఎంతమంది అమాయకుల్ని మీరు చంపుతారా? గతంలో కూడా లుంబిని పార్క్ కానీ, గోకుల్ చాట్ బండార్ కానీ, సాయిబాబా గుడికాడ కానీ ఎవరిని చంపినారా మీరు? పేద ప్రజలు రావాలి. సిరాజు, సమీరు ఏ మతంకి చెందిన వాళ్ళు ఉన్నారు? ఇవాళ
తెలంగాణ ఆంధ్ర ప్రజలు కూడా చూస్తున్నారు. నేను పోలీస్ అధికారులు ఎవరు వీళ్ళపైన ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కదా, వాళ్ళకి ఒక రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. గతంలో కూడా లుమ్ని పార్ కానీ గోకుల్ చాట్ బండార్ కానీ సాయిబాబా బస్ స్టాప్ కాడ బ్లాస్ట్ చేసే ఆ టెర్రరిస్ట్ వెనుక అడ్వకేట్ ఎవరు తెలుసా? ఎంఐఎంకి చెందిన ఒక అడ్వకేట్. వీళ్ళ వెనుక కూడా ఇదే ఎంఐఎం వాళ్ళే అడ్వకేట్ పెడతారు ఫైనాన్షియల్ గా కానీ. ఇదే ఎంఐఎంఓలు వాళ్ళకి సపోర్ట్ చేసిన తర్వాత వాళ్ళు జైలు బయటకు వస్తారు, మళ్ళా బాంబులు తయారు చేస్తారు, ఇంకా ఇక్కడిక్కడ బ్లాస్ట్ చేస్తారు. తెలియదు. ఎన్ఐఏ పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవరెవరిని వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు, కానీ ఎవరికి సెక్యూరిటీ లేదు. కనీసం వాళ్ళకైనా మీరు ఫోన్ చేసి లేకపోతే పిలిచి చెప్పండి, అయ్యా నువ్వు టార్గెట్లో ఉన్నావు. ఐఎస్7 డివిజన్ సింగరేణి వాంబే కాలనీలో వేయని రోడ్డుకు నిధులు మంజూరు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అభివృద్ధి పనులపై విజిలెన్స్ విచారణ చేపట్టాలని బీజేపీ కార్పొరేటర్ జంగా మధుకర్ రెడ్డి డిమాండ్ చేశారు. పనులు చేయకుండానే ఉన్నతాధికారుల అండతో కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపించారు. 4 ఏళ్లుగా జరిగిన పనులపై ఏసీపీ దర్యాప్తుకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. చార్మినార్ జోనల్ ఆఫీస్ ఎదురుగా ధర్నా కార్యక్రమం చేయబడదు. ఏంటంటే GHMC లో జరుగుతున్న స్కామ్లు. IS1 డివిజన్ లో ఒక 10 లక్షల వరకు చేయని వర్క్ బిల్లు కాంట్రాక్టర్ తీసుకోవడం జరిగింది. అంటే వర్కే చేయలేదు, వర్క్ చేయకుండా కార్పొరేటర్ గారు దాన్ని గ్రహించి GHMC కమిషనర్ కంప్లైంట్ ఇస్తే అది GHMC వాళ్ళకి తెలిసి రాత్రి AE గారు రాత్రి వర్క్ చేయకపోయారు. చేసినందుకు అక్కడ ఉన్న స్థానికులు బీజేపీ నాయకులు పట్టుకొని తనడం జరిగింది. అదే మేమేమంటున్నాం అంటే 10 లక్షల వర్కుల మీకు క్వాలిటీ చెక్ ఉంటుంది, ఈ గారి డీటెయిల్స్ ఉంటాయి, అందరి డీటెయిల్స్ ఉంటాయి. అది ఎట్లా 10 లక్షల రూపాయలు శాంక్షన్ చేసిండ్రు? వీళ్ళు ఇప్పుడు ఒక ఒక్కరే ఉంటారు కదా, దీంట్లో ఎంతమంది అఫీషియల్స్ ఉంటారు. అందరు ఈ కుంభకోణంలో ఈ స్కామ్ లో అందరి ఇన్వాల్వ్. కమిషనర్ కింద స్టార్ట్ చేస్తే కింది వ్యవస్థ వరకు ఉన్నట్టు. వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి, ఇమీడియట్ గా డిస్మిస్ చేయాలి. ఇంకోటి ఏమని చెప్తున్నా అంటే ఆ ఒక్కటే వరకు కాదండి, మా IS1 డివిజన్ లా సెంట్రల్ ఎక్సైజ్ కాలనీలో వాకింగ్ ట్రాక్, ప్రెస్ కాలనీలో 2 వర్కులు, DS నగర్ లో 4 వరకు 90 లక్షలది. ఈ విషయాల గురించి మేము ఎప్పటి నుంచో చెప్తున్నా. ఇంకా 2,90,00,000 వర్కులు క్యాన్సిల్ అయినాయి. మేము ఏమంటారు, ఏమన్నా చెప్పగానే మీకు వర్కులు ఇచ్చినాం కదా అని. వర్కులు ఇచ్చిన వర్కులు 2,90,00,000 వర్కులు ఇప్పుడు నాశనం అయిపోయినాయి, క్యాన్సిల్ చేసారు. ఎందుకు? కాంట్రాక్టర్లు వర్క్ చేయక. ఎందుకు చేస్తున్నారు వర్క్ అంటే 40% 50% అక్కడికి వస్తారు, ఇది మాకు వర్కౌట్ కాదని. మా దగ్గర 2020 నుంచి ఎప్పటి నుంచి IS1 డివిజన్ కార్పొరేటర్ గారు ఎన్నికయ్యారో ఆ ఏరియాలో మొత్తము వర్క్ల మీద విజిలెన్స్ ఎంక్వైరీ కావాలి. అక్రమ వలసదారులను భారతదేశం నుండి తరిమేయాలనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ భారత్ నేషనలిస్ట్ ఫోరం జాతీయవాదుల సంయుక్త ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో పేరాల చంద్రశేఖర్, సినిమా ఆర్టిస్టు కళ్యాణి, ఫోరం వ్యవస్థాపక అధ్యక్షురాలు హైందవిరెడ్డి రాంబాబు హాజరయ్యారు. మన దేశంలో ఉన్న శరణార్థులకు అక్రమ చొరబాటుదారులకు తేడా ఉందని, మానవత దృక్పథంతో సహాయం చేయడం, శరణార్థుల కోసం ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి వారికి అండగా ఉండడం అంతర్జాతీయ మానవ హక్కుల పరిరక్షణ భాగంగా చూస్తామన్నారు. కానీ భారతదేశంలో కొన్ని సంవత్సరాలుగా అక్రమంగా ప్రభుత్వ అనుమతి లేకుండా సరిహద్దులు దాటి అక్రమంగా దేశంలో తలదాచుకుంటున్న వారితో దేశ అంతర్గత వ్యవస్థకు ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ముస్లిం దేశాలు ఇలాంటి అక్రమ చొరబాటుదారులను అనుమతించావని, అలాంటప్పుడు ఇక్కడ ఉన్న రాజకీయ పార్టీలు అక్రమ చొరబాటుదారులకు అండగా ఉంటూ ఆశ్రయం కల్పించడం ఎందుకని ప్రశ్నించారు. దేశం మీద అక్రమ దండయాత్రలు రోహింగ్యాల రూపంలో, బంగ్లాదేశీల రూపంలో జరుగుతా ఉంది. ఒక డెమోగ్రాఫికల్ చేంజ్ చేస్తా ఉన్నారు. ఎట్లాగైతే మనం చూస్తే సగం కేరళ ఈరోజు మన చేతులు దాటిపోయింది. చూస్తే ఇప్పుడు మనం పశ్చిమ బెంగాల్ మన చేతిలో జారిపోయింది. ఎలాగైతే కాశ్మీర్ జారిపోయింది. ఇప్పుడు భారతదేశం మొత్తం మీద కూడా కోట్లలో అందరూ కూడా అక్రమ వలసదారులు వచ్చిన్నారు. వీరందరికీ అక్కడ మమతా బెనర్జీ గాని, ఇక్కడ కేరళ సర్కార్ గాని ఎర్ర దివాసి పరిచి వాళ్ళకి ఆధార్ కార్డులు, ఓటర్ కార్డులు, పాన్ కార్డులు అన్ని ఇస్తా ఉన్నాయి వాళ్ళ ఓటు బ్యాంక్ కోసం. కానీ ఈ అక్రమ చొరబాట్లు దేశ సమగ్రతకు భంగం కలిగిస్తా ఉన్నాయి. అక్రమంగా బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఎప్పుడు ఉండదు. ఆపరేషన్ సింధూర్ సమయం నుంచి విదేశాలలో భర్తలుండి కేవలం భారతీయ స్త్రీలు లేదా ముస్లిం స్త్రీలు ఇక్కడ ఉన్నటువంటి స్త్రీల ద్వారా 90 లక్షల మంది స్త్రీల ద్వారా 1 కోటి మందికి పైగా సంతానం ఉండొచ్చు అని ఒక అంచనా. భారతదేశం ఏమవుతుంది? ఎవరికి పుట్టినిల్లు
ఎవరికి పెట్టిన ఇల్లు, అసలు ఎవరు దీని మీద హక్కుదారులు, ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకోవాలి మిత్రమా. ఈ దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో గాని, లేకపోతే మనము తమిళనాడు గాని, ఇక్కడ రాష్ట్రాల్లో చూస్తుంటే గనక, కర్ణాటకలో చూసినట్లయితే గనక ఎవరిని కూడా ఇద్దరికి ఒక్కరిని పంపించినట్టు కూడా దాఖలాలు లేవు. ఇక్కడ ఉన్నటువంటి సెక్యులర్ పార్టీల పేరు మీద ఎవరిని పెంచి పోషిస్తా ఉన్నారు. దేశీయులకు భారతీయ పౌరసత్వం కలిగిస్తున్నారు, భారతీయులు ఏమో పొట్ట చేత పట్టుకుని విదేశాల్లో పోతా ఉన్నారు. ఏమవుతుంది నా దేశం? చాకలి కులస్తులను ఎస్సీ జాబితాలో చేర్చాలని చాకలి ఎస్సీ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు చాకలి శ్రీలక్ష్మి డిమాండ్ చేశారు. బాగ్లింగంపల్లి సుందర విజ్ఞాన్ కేంద్రంలో చాకలి ఎస్సీ సాధన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజే అధ్యక్షతన 8వ వార్షికోత్సవ మహాసభను నిర్వహించారు. ఈ సభకు మాజీ మంత్రి ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, ప్రొఫెసర్ అక్కినపల్లి పున్నయ్య, నీల వెంకన్న హాజరయ్యారు. చాకలి కులాన్ని బీసీ జాబితాల నుంచి ఎస్సీ జాబితాలో చేర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటుకు పంపాలన్నారు. రాబోయే ఎన్నికల్లో అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల మేనిఫెస్టో ఎస్సీ రిజర్వేషన్ అంశం చేర్చాలని డిమాండ్ చేశారు. వైస్ చైర్మన్ ఫెడరేషన్ పునరుద్ధరించి పాలక వర్గాన్ని నియమించాలన్నారు. చాకలి బంధు పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలన్నారు. ప్రభుత్వం అంటది 8 లక్షలు 9 లక్షలు, దగ్గర 20 లక్షల పైచులకు సాగరంలో ఉంటాం. 20 లక్షల పైచులకు సాగరంలో విజయమే పాదయాత్ర. ఎస్సీ సాధన సంస్థ అనేది ఒక వ్యక్తి కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న సాకలి సామాజిక వర్గం మొత్తం కూడా అది ఆవిర్భావం చెందిన అడుగుతా ఉన్నా, వాళ్ళకి రాష్ట్ర కమిటీ ఉండదా అని అడుగుతా ఉన్నా. అలాంటి వాళ్ళని నేను ఎందుకు ప్రోత్సహిస్తానని చెప్పి అడుగుతా ఉన్నా. ఒక ఆడబిడ్డని, ఒక సాగరి కులాలు పుట్టిన ఆడబిడ్డను 7,018 కిలోమీటర్లు కాలిబాట నడిచాను. దాని మీద కూడా వేరే కులాలలో రాజకీయ పార్టీలు విమర్శించలే. మన కులంలో ఉన్నోళ్ళే సంఘాలు పెట్టుకున్నోళ్ళే వాళ్ళ ఉనికి ఎక్కడ కోల్పోతుందని ఎన్నో రకాల అవమానాలు చేశారు, ఎన్నో రకాల ఆరోపణలు చేశారు. 3-4 కోట్లతో ఇల్లు కట్టుకుంటున్నాను చెప్పారు. నాకు ఇవాళ నెలకు 10,000 కట్టి కిరాయి కట్టుకొని కిరాయిలో ఉంటున్నా. దళిత విద్యార్థులకు అవమానించిన సెక్రటరీ, గురుకులాల సెక్రటరీ అలుగు వర్షిని వెంటనే సస్పెండ్ చేయాలని సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ అధ్యక్షులు కురేల మహేష్ కుమార్ డిమాండ్ చేశారు. పిల్లల చేత వెట్టి పనులు చేయించేందుకు ఒడిగట్టిన గురుకులాల సెక్రటరీని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. గురుకులాల సెక్రటరీ అలుగు వర్షిని వెంటనే మార్చాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని టీఎస్ఎస్ఏ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దళిత పిల్లలపై వారు ఏమైనా రాజసింహాసనం నుంచి వచ్చారా, వారేమైనా రాజులా అన్నట్లు వెటకారంగా మాట్లాడిన సెక్రటరీ అలుగు వర్షిని వెంటనే సస్పెండ్ చేయాలని మండిపడ్డారు. గత కొంతకాలంగా గురుకులాల సెక్రటరీ అలుగు వర్షిని అగ్రకుల అహంకారంతో దళిత బడుగు బలహీన వర్గాల బిడ్డలను చదువుకోకుండా వాళ్ళని వెనుకకు వెళ్లే విధంగా ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది. గత కొంతకాలం నుంచి ఆమె అనేక రకాలైన గురుకులాల విద్యా సంస్థల్లో గురుకులాల పనిచేసే ఉద్యోగులను, గురుకులాల ఉండేటువంటి విద్యార్థులను అనేక రకాలుగా అవమానించడం, అనేక రకాల అసభ్య పదాలతో మాట్లాడడం జరిగింది. అయినా కానీ ఏ మాత్రం చిత్తశుద్ధి లేకుండా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఐఏఎస్లు ఐపీఎస్లు కరువైరు, దళిత వర్గాలలో ఎలాంటి ఐఏఎస్లు లేనట్టు అదే అగ్రకుల అహంకారి అలుగు వర్షిని పెట్టడం ఏ మాత్రం సమంజసం కాదని తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ తెలుస్తుంది. నేను ఒకటే ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాను, ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా రేవంత్ రెడ్డి గారు మీరు వెంటనే అలుగు వర్షిని తొలగించండి. అలుగు వర్షిని తొలగించి దళితుల పక్షాలను ఉన్నవని నిరూపించుకోవాలని తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ డిమాండ్ చేస్తుంది. దళితులందరూ అవమానపడేటటువంటి సంఘటన, ఆ సంఘటన ఏమంటే గురుకులాల సెక్రటరీ అయినటువంటి అలుగు వర్షని, ఒక ఐఏఎస్ అధికారి అయినటువంటి ఒక మహిళ, ఆమె కుల అహంకారంతో విద్యార్థులను బాత్రూములు కడుక్కోవాలని మాట్లాడడం సిగ్గుచేటు. ఆమె ఒక చదువుకున్న వ్యక్తిగా, ఉన్నత విద్యావంతురాలిగా కనీస జ్ఞానం లేకుండా పిల్లల పైన, దళిత బిడ్డల పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం, వెంటనే ఆమె బహిరంగంగా క్షమాపణ చెప్పాలి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఆమె కనుక క్షమాపణ చెప్పకపోతే రాబోయే రోజులలో అన్ని గురుకులాల తల్లిదండ్రులతో కలిసి మేము ధర్నాలు, దీక్షలు కూడా కొనసాగిస్తామని అంబేద్కర్ సాక్షిగా మేము హెచ్చరిక జారీ చేస్తున్నాము. నగరంలో నేరాలు పెరుగుతున్నాయి. పోలీసులు ఎంత కట్టడి చేసినా నేరాలకు ఫుల్ స్టాప్ పడడం లేదు. ముఖ్యంగా అంతరాష్ట్ర ముఠా చేస్తున్న నేరాలు పోలీసులకు ఛాలెంజింగ్గా మారుతున్నాయి. నగరంలో వరుసగా వస్తున్న నేరాలపై రాచకొండ సిపి సుధీర్బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. నేరస్తులు ఎంత లోపల దాగి ఉన్నా పట్టుకుని వారికి శిక్ష విధిస్తామని సుధీర్బాబు స్పష్టం చేశారు. వివిధ నేరాల్లో పట్టుబడ్డ నేరస్తులను డిమాండ్ చేసినట్లు ప్రకటించారు. ఒక రాబరీ చేసిన గ్యాంగ్ ఇది. దీనిలో అబ్దుల్ ఖాదర్, హబీబ్,
అని ఇద్దరు మెయిన్ నేరస్తులు ఉన్నారు. బర్దన్ అని ఇద్దరు వ్యక్తులు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇది ఎలా అంటే ఇలియాస్ అనే వ్యక్తి వాళ్ళ ఫాదర్ కి 29 lakhs ఇచ్చి 29 lakhs తో ఒక ల్యాండ్ కొనాలని ప్లాన్ చేసుకున్నాడు. ఆ ప్రాసెస్ లో ఖదీర్ అని చెప్పి వాళ్ళ సనీలా ఉన్నాడు. ఆ సనీలా చెప్పి దీని ద్వారా ల్యాండ్ ఎక్కడ ఉందో చూసుకొని కొనడం. కానీ ఆ టైంలో హైదరాబాద్ లో ఖదీర్ ఉండకుండా వేరే ప్రాంతానికి వెళ్ళినారు కాబట్టి అక్కడ కొంచెం ఎవరు ఆయనకు తోడ్పాటు లేకుండా ఉన్నప్పుడు ఇంకో ఒబేద్ అనే అతనికి ఇచ్చేసి నువ్వు ఇంకొక ఖాదర్ అనే వ్యక్తి ఉంటాడు, ఖాదర్ కు మనీ మీరు అందజేయండి, దాని తర్వాత వాళ్ళ సన్నిల్లా కబీర్ వచ్చిన తర్వాత ఈ మనీ ట్రాన్సాక్షన్ అవుతుందని చెప్పి ఒకటి. ఈ ఒబేద్ అనే వ్యక్తి అబ్దుల్ ఖాదర్ కి ఇవ్వాలి. అబ్దుల్ ఖాదర్ ఏం చేశారంటే ఎలాగో మనీ వస్తుంది కదా, ఇది వేరే ఫ్రెండ్స్ పిలిచి చెప్పేసేసి దొంగతనం అయినట్టు ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసి ఈ మనీ తీసుకోవాలని ప్లాన్ చేస్తాడు. తీసుకెళ్లి మనిషికి 20,000 ఇస్తానని చెప్పేసి A1 ఖాదర్ చెప్పడం జరిగింది. ఎవరింట్లోనైతే మనీ భద్రంగా పెట్టాలని అనుకున్నారో ఆ వ్యక్తే ఈ మొత్తం కాన్స్పిరసీ క్రియేట్ చేసి ఆ వ్యక్తే వేరే గ్యాంగ్ ఫామ్ చేసి ఆ వ్యక్తే కంప్లైంట్ పైన అటాక్ చేసి మనీ తీసుకోవడం జరిగింది. అక్యూజ్ అందరూ అరెస్ట్ చేశాం. 29 lakh rupees వాళ్ళ దగ్గర సీజ్ చేయడం జరిగింది. దీంట్లో అల్లం శివ ఇది పహాడీ షరీఫ్, దాని తర్వాత శంషాబాద్, ఎల్బీ నగర్, హయత్ నగర్ ఇటువంటి చాలా ప్లేసెస్ లో నేరాలు చేశాడు. ఇతను మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ చెందిన అతను. కాకపోతే హైదరాబాద్ కు వచ్చి ఇక్కడ కూడా అఫెన్స్ చేయడం మొదలు పెట్టాడు. రీసెంట్లీ గానే మహబూబ్ నగర్ లో జైలు రిలీజ్ అయిన తర్వాత ఈ నేరాలు చేయాలని చెప్పేసి హెచ్బి అఫెండర్ డే అండ్ నైట్ 2 రకాలు చేస్తున్నాడు. హౌస్ బ్రేకింగ్, దీంట్లో ఇతని దగ్గర అబౌట్ 20 lakh rupees సీజ్ చేయడంతో పాటు బైక్, టోటల్ వర్త్ దట్ గోల్డ్ ఆర్నమెంట్స్ అండ్ సిల్వర్, దెన్ బైక్స్ అండ్ ఆల్ సీజ్ ఫ్రమ్ హిమ్. ఈజ్ ex-convict also. Some other cases lo kuda imprisonment ayinadu. Then he is again getting into this kind of offenses, so we got this fellow also. The 3 cases, one is like procuring arms through illegal means from UP, తీసుకొచ్చి ఇక్కడ ఒక గ్యాంగ్స్టర్ లాగా తయారై ఇక్కడ అమ్మాలని ట్రై చేయడం చేసిన ఒక గ్యాంగ్ ను మేము SOT ఆపరేషన్ పట్టుకోవడం జరిగింది. అలాగనే మహేశ్వరం పోలీస్ ఒక రాబరీ కేసులో 29 lakhs ఎత్తుకెళ్ళిన వాళ్ళను నేరస్తు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకొకటి ఒక హెచ్బి అఫెండర్ అతను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. 3 important బ్రేక్ త్రూస్ ఇచ్చారు. డిఫరెంట్ పర్స్పెక్టివ్ లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ అఫెన్సెస్ లో అక్యూజ్డ్ పట్టుకోవడం జరిగింది. ఇంటర్స్టేట్ క్రిమినల్ గ్యాంగ్ ఆర్మ్స్ ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చేసి ఇక్కడ నుంచి కంట్రీ మేడ్ వెపన్స్ తీసుకొచ్చి ఇక్కడ అమ్మడానికి ప్రయత్నం చేసిన ఒక గ్యాంగ్ ను పట్టుకోవడం జరిగింది. బేసికల్లీ యూపీ నుంచి వచ్చారు, రాంపూర్ డిస్ట్రిక్ట్ నుంచి యూపీ నుంచి. హైదరాబాద్ లో 2016 నుంచి జీషన్ అనే ఒక వ్యక్తి 2016 నుంచి హైదరాబాద్ లో ఉంటున్నాడు. బార్బర్ గా ఉంటూ బార్బర్ షాప్స్ రన్ చేస్తున్నాడు. అమీర్ అనే అతన్ని కూడా తీసుకొచ్చాడు. అతను 24 సంవత్సరాల వ్యక్తి. అతనికి ఎక్కువగా ఎక్స్పెండిచర్స్ డిఫరెంట్ పర్స్పెక్టివ్ లో చేసేవాడు. లగ్జూరియస్ లైఫ్ స్టైల్ అలవాటు పడి యూపీని తీసుకొచ్చేసి ఇక్కడ అమ్మాలని ప్రయత్నం చేశాడు. దీంట్లో 5 తప్పంచాస్ వాళ్ళ దగ్గర కంట్రీ మేడ్ వెపన్స్ నుంచి తీసుకొచ్చి ఇక అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఒక్కొక్క వెపన్ కు 2 లక్షల రూపాయలు చొప్పున అమ్మాలని ఆయన ఒక స్ట్రాటజీ పెట్టుకున్నాడు. వీటితో పాటు 8mm లైవ్ రౌండ్స్ అవి 13, దాని తర్వాత 12 gauge షెల్ లైవ్ షెల్ అవి కూడా అతని దగ్గర ఒక 5 ఉన్నాయి. టోటల్ 18 rounds అతని దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. 5 pistols, కంట్రీ మేడ్ దిస్ గన్స్. అమ్మాలని చూసిన సమయంలో ఇతన్ని పట్టుకోవడం జరిగింది. 2 నేరస్తుల్ని వాళ్ళ దగ్గర నుంచి ఈ 5 వెపన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. కాంగ్రెస్ కార్పొరేటర్ వేధింపులతో తమ కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని బీఆర్ఎస్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు సర్దార్ కుటుంబ సభ్యులు రోడెక్కారు. కొన్ని నెలలుగా సర్దార్ను కాంగ్రెస్ కార్పొరేటర్ ఫసీయుద్దీన్ పలు రకాలుగా వేధిస్తున్నారన్నారు. సర్దార్ ఇంటిని కూడా కూల్చివేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్ వద్ద కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. సర్దార్ మృతికి కారణమైన ఫసీయుద్దీన్పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. సర్దార్కు చిన్న పిల్లలున్నారని ఆయన తండ్రి కన్నింటి పర్యంతమయ్యారు. छोटे छोटे बच्चे हैं, अभी क्या जवाब देंगे? अरे भाई कुछ भी है तो बैठ के मसला हल कर लेना। अरे भाई गंदी राजनीति क्यों कर रहे? तो भी किसी की जान आज गई कल चले आती, और छोटे बच्चों को क्या जवाब देते? अभी बच्चा घर भी है, बच्ची है, पापा कहाँ गए? मैंने
क्या जवाब देंगे भाई? ऐसा क्यों कर रहे हैं? कुछ है, कुछ काम है भाई इमीडिएटली अरेस्ट होना है उन लोग। ये एक जने को नहीं, हर किसी को वैसे 17 बंदा हो, क्यों कर रहे हो? इमीडिएटली अरेस्ट होना है, इंसाफ मिलना है। ये कांग्रेस हुकूमत में ऐसा चीज नहीं होना चाहिए। छोटी बच्ची है, छोटे छोटे बच्चे क्या करेंगे, उसको पहले अरेस्ट करना जरूरी है। साल हो गया भाई, आज इनके छोटे साथ छोटे हुआ, बच्चे कल हैं, इनका हुआ। आज उनका हो गया और किसी का होता, कौन जिम्मेदार रहेंगे इस चीज का? भाई, पूरा सरासर गुंडागर्दी हो गया उनका। रिक्वेस्ट आपके रिक्वेस्ट कर रहे हैं हम आपसे। जेल के पीछे दाम देना भैया, ऐसा अच्छा नहीं रहता। देखिए सब जन हिम्मत लेके, सब जन सपोर्ट लेके करिए। हर छोटे बड़े को सबको अदब से बात करने का, बगैर पैसे के कामा करते थे भाई। अब देखिए हमारा तो पूरा दुनिया चले गई, क्या करिए? बाबा फसीउद्दीन है कारपोरेटर बोराबंडे का, उन्हें मेंटली टॉर्चर बहुत दिन से दे रहा था और घर को भी हमारे डिमोलिश कराया उन्होंने 15 दिन पहले। उससे टॉर्चर होने से डेली टॉर्चर है, उससे कुछ ना कुछ किसी ना किसी बिजा के टॉर्चर मारने की धमकी ये बाबा फसीउद्दीन दे रहा था। ये आज इसकी जिम्मेदारी बाबा फसीउद्दीन है, उसका जिम्मेदारी जिम्मेदार है बाबा फसीउद्दीन ही चाहिए। आप लोग पूरा उनके ऊपर ही शक कर रहे हैं? हाँ उन्हें ही है, उसके अलावा पूरा 19 का रास है, पूरा 19 का रास है मेंटली टॉर्चर।